కొంతమంది హైదరాబాద్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా మాట్లాడటం ఇది కూడా అనవసరమైన పని. ఎందుకంటే హైదరాబాద్ దాని పరిస్థితి వేరు, అమరావతి ఇప్పుడు అభివృద్ధి చెందాల్సింది, దానికోసం కృషి జరగాలి. వాళ్ళ ప్రయత్నం ఇప్పుడు మొదలు పెడతామని కొత్త ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది. ఈ స్థితిలో తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న కూడా రియల్టీ షో ఏదో ఆ ఎక్స్పోలో మాట్లాడుతూ అమరావతికి హైదరాబాద్కు పోటీ లేదు, దానికంటే ఇది మెరుగు, ఇట్లాంటివి మాట్లాడారు. మంత్రిగా తన గురించి తమ రాష్ట్రం గురించి తాము చెప్పుకోవడంలో ఏం తప్పు లేదు. కానీ ఈ ప్రారంభ దశలోనే మళ్ళీ ఈ విధమైనటువంటివి తీసుకొని రావడం వల్ల అది మళ్ళీ ఇంకోవైపు పోవటం వల్ల కూడా ఉపయోగం లేదు. రెండు కూడా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పొటెన్షియల్ ఉంది. ఫోకస్ దాని మీద ఉండడమే చాలా ముఖ్యం. వాస్తవానికి చాలా పత్రికల్లో, ఆర్థిక సంబంధమైన పత్రికల్లోనూ, ఇండస్ట్రీ పత్రికల్లోనూ అమరావతి భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఎలా కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద ఉన్నవి రాబట్టుకోవటం, ఇలాంటివి ఎలాంటి ఒక పత్రిక అయితే 5 అంశాలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్తూ ఉంది. దాని పరిధి అవన్నీ కూడా ఇప్పటికీ ఒక 10 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు రైతులు, అటు స్థానికులు, రేపు ఇంకేమన్నా ఒక అడుగు వేయాలనుకునే వాళ్ళు కూడా ఆచితూచి ముందుకు పోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా ఈసారి ఇంకా ఎలాంటి ఆలస్యం చేస్తే గతంలో సకాలంలో కానీ సగమన్న ఒక దశ కన్నా రాకపోవడం వల్ల అది తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసే ఒక పరిస్థితికి దారితీసింది. మళ్ళీ అవకాశం లేకుండా ఉండాలంటే కేంద్రం కూడా ఒక చేసి దాన్ని తొందరగా పూర్తి చేయాలి. విశాఖను ఆర్థిక రాజధానిగా పెంచుతామని ఎట్లాగూ చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి కూడా చేస్తామన్నారు. పాలనా వికేంద్రీకరణ అంటే రాజధాని వికేంద్రీకరణ కాదు అని చాలాసార్లు చెప్పుకున్న మాట ఇప్పుడు గుర్తుంచుకోవాలి. దాన్ని చేసినప్పుడు అన్ని చోట్ల కొంత ఈ వికేంద్రీకరణ చేసేటైతే మళ్ళీ కొత్త సమస్యలు రాకుండా ఉంటాయి.